నలభై సెకండ్లు ఉందన్న. మీ అందరికి 13,000 బండియా? గవర్నమెంట్లో ఈ అమ్మాయి తిరిగి 5 సంవత్సరాలు ఆమె చెప్పిద్దండి. మళ్ళీ డెంగుబాలు తీసుకెళ్ళి సచివాలయానికి మళ్ళీ వేసి అలా తింటా ఉంటుంది. వెళ్ళి బాగురా అన్నారు సార్. ఒక 5,000 మట్టికి ఎలక్ట్రికల్ సామాన్ తీసుకోకుండా తీసినట్టు రాశారు. ఎవరు ఇంజనీరింగ్ అసిస్టెంట్? బాలకృష్ణ. చూసుకున్నా లోన్ కోసమేనా? లోన్ కోసం మరి ఈ లక్ష ఇప్పితే ఆ 1,70,000 ఎదురు ఉన్నాయా? మీకు 5,700 సరిపడా సామాను ఉన్నాయంట. మెటీరియల్ కరెంట్ ఆ సామాన్ తెచ్చుకుని వైరింగ్ చేయించు. మీకు 40 సెంట్లు ఉందంటావు కదా. డబ్బులు బిల్లు వచ్చిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు జమేసేసుకో బ్యాంక్లో. మళ్ళీ మీ బ్యాంక్లో ఆ బాగా కట్టేసుకో. తహసీల్దార్ ఇక్కడ బంధువులు ఎక్కడున్నారు చూసి ఇక్కడ బంధువుల పక్కనే ఖాళీ ఉన్న స్థలం ఇచ్చి నీకు ఇచ్చేసాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు షిఫ్ట్ చేసుకో. ఇచ్చేసాం. నువ్వు మొదలెట్టుకుని ముందు 4 ఎక్కడైతే ఏమవుతుంది ఎక్కడేం చెప్పచ్చు. వెంకటేశ్వరరావు వీళ్ళేంటి ఎక్కడ ఉంది? ఎన్ని రోజులు అక్కడ గుడి చైర్మన్ ఉంటాడు, ఆయన పిలుచుకొచ్చి ఆయన ఇంట్లో డబ్బులు ఇచ్చి నేను అడుగుతుంది. ఇప్పుడు ఎన్ని వెలుగుతున్నాయి? 26,000 బండియా? బాగా చదివించు. నువ్వు కడుపులో పెట్టుకో. యాప్ చూసుకో. ఉంటానమ్మా. మీ డబ్బే ఇది. కానీ మీకు జరిగిన నష్టాన్ని ఎవరు, నేను కానీ, సుధా గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారిని తీర్చలేదు. కానీ మీ కుటుంబం అన్యాయం కాకూడదని ఆయన ఇన్సూరెన్స్ కట్టాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవి అక్షరాల వచ్చిన డబ్బులు వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళకి అందజేస్తున్నాం. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో అతను కాలం చేసి రోజు పెదవేగి మండలం రాయనపాలెం గ్రామంలో లేళ్లగూడెంలో ఇంటింటికి కూటమి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులకు, మండల పార్టీ ప్రెసిడెంట్ అనిల్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి భరతనేని శ్రీను గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు నరి గారికి, దేవాలయం చైర్మన్ శ్రీను గారికి, ఇతర జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, మండల పార్టీ సెక్రటరీ భూషణం గారికి, తదితర నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ పరిశీలకురాలు శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇంటింటికి తెలుగుదేశం అంటే, ఇంటింటికి కూటమి అంటే కొండంత ఆశతో ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూటమి నాయకులు ప్రజలు కలిసి ఆరదోలినందుకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలంలో మనం ఇస్తానన్నటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం, మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పాము. 2 ఏళ్ళు విజయవంతంగా
వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే దాని నిమిత్తంగా 13,000 రూపాయలు తల్లికి 2,000 రూపాయలు స్కూల్కి వేసి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకున్నాం. రెండోది, ప్రతి ఆడకూతురికి 3 బండలు సంవత్సరానికి ఉచితంగా గ్యాస్ బండలు ఇస్తాం. స్త్రీ శక్తి కింద ప్రతి మహిళకి బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలిగాం. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల నగదుని వాళ్ళ ఖాతాల్లో దశల వారీగా జమ చేయడం జరిగింది. ఏమైతే మరి ఆనాడు 14-19లో ఈ లేళ్లగూడెం కాలనీ మొత్తం ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వమే. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ఇళ్ళు కట్టుకుంటే అప్పుడున్నటువంటి పాలకులు దుర్మార్గులు ఈ పేదవారు ఇళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇంటికి డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈనాడు లేళ్లగూడెంలో తిరుగుతుంటే అనేక మంది ముస్లిం మైనారిటీ సంబంధించినటువంటి ఆడపిల్లలు కళ్ళనీళ్ళంతా పరివంతం అయ్యారు. మా ముఖం చూడలేదని, మాకు బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడైనా మానవత్వం ఉన్నవాడు వాడు పేదవాడా డబ్బులు ఉన్నవాడా కాదు. వాడికి ప్రభుత్వం ఇస్తరాకేసి వాడికి భోజనం పెట్టింది. ఈ ప్రభుత్వం అనేవి మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నీ అబ్బసొత్తు ఏమైనా ఇమ్మని అడిగారు వాళ్ళు. గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఇస్తానన్నటువంటి డబ్బులే కదా. ఆ డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళని నరకయాతనకు గురి చేశారు. ఈ సంవత్సరంలోనే ఆ ఉన్న బకాయిలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా పూర్తిగా మేము తీర్చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు మాట ప్రకారం నెరవేర్చాం. వాళ్ళు 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి పెన్షను 5 ఏళ్ళు పెంచుకుంటూ పోతామని చెప్పి గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట. ఈయన తప్పనిసరిగా మళ్ళీ వారం తిరిగి వచ్చేలోపే మళ్ళీ మీరు అమరనే పిలవకోకుండా నేను ఇక్కడికే వచ్చి ఇక్కడే కుర్చీ వేసుకుని మీ అందరి ముందే మీ పట్టాలన్నీ మీకు అందజేసి వెళ్తానని చెప్పి కూడా ఇంకా ఎవరెవరి ఇంటికైతే కరెంటు లేదో చెప్పండి, వాళ్ళందరికీ కూడా కరెంట్లు ఇప్పించి మీరు కాలనీని ఒక అద్భుతమైన కాలనీగా ఈ 5 ఏళ్లలో మరి ఆ భగవంతుడు సహకరిస్తే అలా అన్ని సిమెంట్ రోడ్లు డ్రైన్లు కూడా వేసి మరి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదర్శవంత కాలనీగా తయారు చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలనీని ఎవరో ప్రబంధాస్తాల్లోకి వెళ్ళిపోతుంది చూసుకునే విషయం మీరు నిద్రపోయేటప్పుడైనా గుర్తు చేసుకోండి. మీరు నమ్ముకున్నటువంటి వాళ్ళు, మీకు ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఆ విషయాన్ని కూడా తెలుసుకోండి. ప్రజల సొమ్ముల కోసం ఆశపడి ప్రజల ఆస్తుల్ని, ప్రజల యొక్క డబ్బుల్ని కాజేసేటువంటి జేబు దొంగల వాళ్ళు. నీతి నిజాయితీగా పనిచేస్తుంది మేము నిజంగా అలాంటి జేబు దొంగల పనులు నేను కానీ నా కూటమి నాయకులు కానీ మా వాళ్ళు ఎవరన్నా చెప్తే చెప్పండి. మీకు ఎవరికి బాకీ ఉన్నావు ఇప్పుడు కట్టేస్తాను అక్కడ వచ్చి. మా వాళ్ళు ఎవరు బాకీ ఉన్నా కడతా, కానీ మీరు చేసిన దోపిడీలు కడతారా అని అడుగుతున్నాం. మీరు కొట్టేసిన డబ్బులను ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాం. ఇచ్చే వరకు మీకు తిరిగే రైటు ఈ నియోజకవర్గంలో లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి కూడా